హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్. ఏదైనా ఓపెన్ ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ కొనాలనుకుంటున్నారా? అయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈరోజు మీకోసం ఈస్ట్ ఫేసింగ్లో 176 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడిన G+1 4 BHK ఇండిపెండెంట్ హౌస్ని తీసుకొచ్చాం. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. ఇది టైల్స్తో కూడా ఫినిషింగ్ చేయబడింది. ఫాల్ సీలింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. 4 వీలర్ చాలా కంఫర్టబుల్గా పార్క్ చేసుకోవచ్చు. 2 వీలర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా మనం పార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి మనం టేక్ వుడ్ తోటి ఫినిషింగ్ చేయబడింది. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్ ఏరియాలో మనకి టీవీ సెట్ ప్రొవైడ్ చేశారు. టీవీ సపరేట్గా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ డిజైన్ వర్క్ కూడా చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. హాల్ చాలా విశాలంగా ఉందండి. ఇది వచ్చేసి మనకి కారిడార్ అండి. హాల్ కనెక్టెడ్ కారిడార్ అనుకోవచ్చు. చుట్టూతో మనకి స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి వాస్తు ప్రకారం. ఇది వచ్చేసి మనకి సపరేట్గా పూజ గది ప్రొవైడ్ చేశారండి. విత్ టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. కిచెన్లో కూడా మనకి చూసుకున్నట్టయితే చాలా విశాలంగా ఉంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అనుకోవచ్చు. వాష్ ఏరియా కనెక్టెడ్ కారిడార్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో కూడా మనం వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ లాగా చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి టైల్స్ ఫినిషింగ్తో వచ్చింది విత్ ప్రీమియం లుక్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. తర్వాత కావాలంటే మనం కబోర్డ్ వర్క్స్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా వండర్ఫుల్గా సింపుల్గా డిజైన్ చేశారండి. పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయి ఉంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి. టైల్స్ ఫినిషింగ్తో ఇచ్చారు. ఇక్కడ కూడా మనం చాలా చూసుకున్నట్టయితే చాలా ప్రీమియం లుక్ తోటి మనకి అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది కూడా ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టెప్స్ ప్రొవైడ్ చేశారండి పైకి వెళ్ళడానికి. స్టెప్స్ కూడా టైల్స్ ఫినిషింగ్తో వచ్చిందండి, గ్రానైట్ ఫినిషింగ్ తోటి. ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ కూడా మనం తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మెయిన్ ఎంట్రన్స్ డోర్ టేక్ వుడ్ తోటి చేశారు. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. కింద దానికంటే చాలా స్పేషియస్గా ఉంది. షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుంది. టీవీ సెట్ కూడా ప్రొవైడ్ చేశారండి సపరేట్గా. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా మనకి వండర్ఫుల్గా డిజైన్ చేశారు. హాల్ కనెక్టెడ్ కారిడార్ చూడండి. ఇది కూడా మనం చూసుకున్నట్టయితే సపరేట్గా పూజ గది ప్రొవైడ్ చేశారండి. ఇది కిచెన్ ఏరియా అండి. విత్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. వాషింగ్ ఏరియా కూడా మనకు చాలా బాగుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. టైల్స్ ఫినిషింగ్తో ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. వెంటిలేషన్ చాలా బాగుంది. షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ బాగుంది అండ్ పెయింటింగ్ వర్క్ కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి కనెక్టెడ్ వాష్రూమ్ అండి. టైల్స్ ఫినిషింగ్తో వచ్చింది. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ చాలా బాగుంది. షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో అవైలబుల్గా ఉందండి. చుట్టుపక్కల చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఉందండి. సో ఇది ఏరియా లొకేషన్ వచ్చేసి నియర్ అమూల్య హోమ్స్, GR రెడ్డి నగర్, జమ్మాయిగూడ, కాప్రా. ప్రైసింగ్ వచ్చేసి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో 1.75 crores అవైలబుల్గా ఉందండి.